చాణక్యుడు ఒక మాట చెబుతాడు. ఒక పాముకు విషం లేకపోయినా అది బుసకొట్టడం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే అది కాటువేయదని తెలిస్తే లోకం దాన్ని తొక్కి పారేస్తుంది. మన లైఫ్ కూడా ఇంతే. మనం మంచితనంతో గమ్మున ఉంటే లోకం మనల్ని చేతకాని వాళ్ళని చేస్తుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే పాయింట్స్ మీ లైఫ్ని, మీ రిలేషన్స్ని, మీరు చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఎప్పుడైనా మీ మనసుకి ఇష్టం లేని పనిని ఎదుటివాడు ఏమనుకుంటాడో అని భయపడి చేశారా? లేక ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే ఆ కోపంలో మీరు అరిచి చివరికి వాళ్ళ ముందే మీరు తక్కువైపోయారా? ఇలా మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారబోతుంది. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. ముందుగా ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని కావాలని ఇరిటేట్ చేస్తున్నారా? వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ మీ సైలెన్స్. వాడు అరుస్తుంటే మీరు ప్రశాంతంగా ఉండండి. వాడు మీ నుంచి ఒక రియాక్షన్ ఆశిస్తున్నాడు. మీరు అది ఇవ్వకపోతే వాడు ఫూల్ అవుతాడు. ఇంకో ప్రాక్టికల్ టిప్, ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా లేదా అబద్ధం చెబుతున్నా వెంటనే సమాధానం ఇవ్వకండి. ఒక 5 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. జస్ట్ వాళ్ళ కళ్ళలోకి చూస్తూ ఉండండి. ఆ 5 సెకండ్ల సైలెన్స్ ఉందే, అదే అవతలి వాడి కాన్ఫిడెన్స్ని షేక్ చేస్తుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుద్ది. మనలో చాలామందికి ఒక జబ్బు ఉంది. ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే లేదా తప్పుపడితే పేజీలు పేజీలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైతే అది గిల్ట్ లాగా వినిపిస్తుంది. మీకేదైనా నచ్చలేదా? మోమాటం లేకుండా నో చెప్పండి. దానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీ బౌండరీస్ మీ ఇష్టం. ఎవరికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కావాలని గిల్టీగా ఫీల్ చేస్తుంటే వాళ్ళని డైరెక్ట్గా అడిగేయండి, ఇప్పుడు నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావు అని. వాళ్ళు ఆడే మైండ్ గేమ్ అక్కడితో ఆగిపోతుంది. చాలామంది అడుగుతుంటారు, బ్రో వాడు నా ఫ్రెండో కాదో తెలుస్తలేదు. సింపుల్, మీరు ఒకసారి గెలిచి చూడండి. మీ సక్సెస్ని చూసి ఎవడి మొహం అయితే మండిపోతుందో వాడే మీ వెనకాల గోతులు తవ్వేవాడని అర్థం. అలాగే వాడి మాటల్ని నమ్మకండి. మనుషుల ప్యాటర్న్స్ గమనించండి. ఒకడు పదే పదే అబద్ధం చెబుతూ సారీరా ఇంకెప్పుడు చేయను అని ప్రామిస్ చేస్తున్నాడంటే వాడు మారడు అని అర్థం. అది వాడి ప్యాటర్న్. మాటలు చీప్, చేతలే నిజం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒంటరిగా ఉండటం నేర్చుకో. ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎవరైనా తోడు కావాలని మనం ఎప్పుడైతే ఆరాటపడతామో అప్పుడే మనుషులు మన ఎమోషన్స్తో ఆడుకుంటారు. నీకు నువ్వు తోడుంటే ఎవడూ నిన్ను భయపెట్టలేడు. నీ గోల్స్, నీ ప్లాన్స్ అందరికీ చెప్పకు. పని పూర్తయ్యాక రిజల్ట్ అందరికీ కనిపించాలి. కానీ నీ ప్లాన్స్ మాత్రం నీ మైండ్లోనే ఉండాలి. గుర్తుంచుకో, చీకట్లో ఉన్న మొక్కే బలంగా పెరుగుతుంది. ఇక ఫైనల్గా, ఈ ట్రిక్స్ ఒకే రోజు రావు, కానీ ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది? లేదా మీరు రేపటి నుంచి మీ లైఫ్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, అలాగే దానికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్గా అనిపిస్తే మీ బెస్ట్ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే మంచోళ్ళు అవ్వడం వేరు, అమాయకులు అవ్వడం వేరు. బీ స్మార్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.